డిఎస్సి అభ్యర్థులు లక్షల మంది రేపు 6వ తేదీ నుంచి పరీక్షలు రాయబోతున్నారు. ఎవరైతే బాగా చదివి పరీక్షలకు వెళ్తున్నారో వాళ్ళకి అన్ని సానుకూలమైన అంశాలు ఉండాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా శుభాశిష్యులు. నేను మీ డి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ టీచర్, డివి రియల్ ఎడ్యుకేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. పరీక్షల ముందు ఈ సమయం చాలా విలువైన సమయం. అయినా కూడా కొన్ని విషయాలు మీరు తెలుసుకోకపోతే ఇంతవరకు చదివింది సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోవడమో, లేకపోతే ఆన్సర్లను ఐడెంటిఫై చేయలేకపోవడమో, మానసికమైనటువంటి ఇన్బ్యాలెన్స్ కి గురవడం, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎగ్జామినేషన్స్ కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఉండాలి, ఎంత మేరకు చదవాలి, ఏ ఆలోచన మనకు ఉండాలి అన్నది అందరికీ తెలుసు. కానీ ఆచరించడానికి వచ్చేటప్పుడు ఆ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో రొటీన్గా అది మనకు తెలియకుండానే మనలోని ఆందోళన కానీ, మనకు తెలియకుండానే మనలోని భయం కానీ ఇవన్నీ కూడా చొరబడతాయి. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. నెలల కొద్దీ సమయం ఉండేటప్పుడు మనం ఏ విధంగా ఆలోచన కలిగి ఉండాలి. ప్రిపరేషన్లో కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి. ఇప్పుడు సమయమే లేదు, ఇంకా ఇప్పుడు ఏం చేయాలి మనం అన్నది తెలుసుకోవాలి. ముఖ్యంగా మన ఆలోచన ధోరణి ప్రతి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, పరీక్ష తేదీ దూరంగా ఉండేటప్పుడు రిలాక్స్గా ఉంటాం. పరీక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ భయం, ఆందోళన, కాస్త టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. సహజం, మనుషులందరికీ ఉండేవి. కానీ దాన్ని అధిగమించినప్పుడు ఫలితాలు బాగుంటాయి. మానసిక నిపుణులు చెబుతున్నది ఏంటంటే, ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఇటువంటి కొన్ని ఫోబియాలని అధిగమించినప్పుడే అటువంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. టైం ఉండేటప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తాం, ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదంతా కంప్లీట్ చేయాలి, చదవాలి, డూ ఆర్ డై, ఇలాంటి ఆలోచనతో ఉన్నాం. కానీ సమయం తక్కువకున్నప్పుడు అదేం కాదు, ఇంకా ఆలోచన తీసి పడేయాలి. చదివేం, రాస్తాం, ఫలితం అదే వస్తుంది, చూస్తాం. చాలా రిలాక్స్గా ఉండాలి, ఉండగలగాలి. అప్పుడు మీ మెమరీ కరెక్ట్గా ఉంటుంది, మీరు అక్కడ గుర్తించగలుగుతారు. మల్టిపుల్ చాయిసెస్లో మీరు రికగ్నైజ్ చేయగలుగుతారు ఆన్సర్. అందరూ ఆన్సర్లు బట్టి పెట్టిన వాళ్ళు ఉండరు. అప్పుడు అలా చెప్పుకున్నాం, ఖచ్చితంగా ఆన్సర్ని గుర్తుంచుకునే విధంగా చదవాలని అప్పుడు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సమయం లేదు, ఇంకా గుర్తిస్తే చాలు, రివిజన్ మాత్రమే చేయాలి. కేవలం రివిజన్ 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 రివిజన్. నువ్వు ఎంత చేయగలిగితే అంత రివిజన్ చేయాలి. తెలిసినవే చదవాలి, సులభతరమైనవే చదవాలి, గతంలో చదివినవే చదవాలి. సమయం లేదు. కొత్త వాటి జోలికి పోకండి, క్లిష్టతరమైన సమస్యలకి పోకండి, తెలియనిది ఏదైనా ఉంటే దాని వైపు పోకండి. అటువంటివి వదిలేయండి. అయిపోయింది, ఇంతవరకు చదివింది చదివారు, దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోవటం వల్ల దానిలో ఏదైనా సమస్యలు వస్తే, ప్రశ్నలు వస్తే నష్టపోకుండా ఉంటారు. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి విషయం. కాదు కూడదు, ఇంకా అదేదో బ్యాలెన్స్ ఉండిపోయింది, నేను సైకాలజీ చదవలేదు, లాస్ట్ చాప్టర్ వదిలేశాను, లేకపోతే కంటెంట్లో ఇంకా కొంచెం డౌట్ ఉంది, లేకపోతే జనరల్ నాలెడ్జ్ చూడలేదు అని ఏదో సంథింగ్ మీకు ఏదైనా అనిపిస్తే, మనసు ఇంకా మీకు అట్లా లాగుతుంది, అది చదువుదాం అనిపిస్తే దానికి ఒక గంట కాలం కేటాయించండి రోజులో. ఆ గంట మాత్రమే అది చూడండి. కానీ మిగిలిన సమయం వృధా చేసుకోకండి. మిగిలిన సమయం అంతా రివిజన్ మాత్రమే చేయండి. రెండోసారి రాసిన వాళ్ళు కూడా పర్వాలేదు కొంతవరకు. కానీ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కంప్యూటర్లో, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఆన్సర్ చేస్తున్నారా అన్ని ఓకే, ఆన్సర్ చేయటం మేరకు ఓకే. కానీ మౌస్ ముట్టుకుంటే, మౌస్ క్లిక్ చేయటం అని, లేకపోతే కంప్యూటర్లో ఆన్సర్ వరకు అక్కడ వరకు కర్సర్ అక్కడ వరకు మనం ఒకవైపు ఇలా పంపిస్తే ఇంకో వైపు నడిచేలాగా ఉంటుంది ఫస్ట్ టైం అయినప్పుడు. అది టైము. అదే ఒక 10-15 ప్రశ్నలు చేసిన వరకు కూడా మనకు ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంచేత కంప్యూటర్ టచ్ చేయండి, 2-3 పేపర్లు ఆన్సర్ చేయండి అట్లీస్ట్ కంప్యూటర్ మీద. అప్పుడు ఆలోచన వేరు, ఇప్పుడు టైం లేనప్పుడు ఆలోచన విధానం వేరు.
అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, ఇదే చివరిది, ఇది మిస్ అయితే ఇంకా ఇంకా పరీక్షలు లేవు, ఇంకా డిఎస్సి లేదు, ఇక ఉద్యోగం రాదు, ఇప్పుడు జరగకపోతే ఇంకా జీవితంలో జరగదు అన్న ఆలోచన ఉంటుంది గతంలో. ఇప్పుడు అలా దగ్గరకు వచ్చింది, ఇది కాకపోతే నెక్స్ట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అలా చాలా మందికి నచ్చదు. అదేంటండి, ఇది కాకపోతే అన్న మాటే నచ్చదు. అలాంటి మాట, ఇది కాకపోతే అన్న మాటే నచ్చదు. అటువంటి వాళ్ళు చాలా ఆందోళనలో ఉంటారు, తెలియకుండానే తమలో తాముకి ఆందోళన ఉంటారు. ఇక సమయం లేదు, మనం అనుకున్నా అనుకోకపోయినా ఇది కాకపోతే మరొకటి ఉంది, ఇది కాకపోతే ఇది, గతంలో ఉన్న మాట వేరేగా ఉంటుంది. కనుక జీవితమే డిఎస్సి లేకపోతే జీవితం లేదన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు జీవితంలో డిఎస్సి ఒక చిన్న పార్ట్. ఇప్పుడు ఆలోచన అలా ఉండాలి, జీవితమే పెద్దది, దాంట్లో డిఎస్సి ఒక చిన్న పార్ట్. వస్తుంది, నేను బాగా చదివాను, నాకు తప్పకుండా వస్తుంది, బాగా రాస్తాను అనుకోవాలి. కానీ గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి శ్లోకంలో ఉంటుంది, అంటే నీకు అధికారం కర్మల యందనే ఉంది నీకు, కానీ ఫలితం మీద నీకు అధికారం లేదు, ఫలితం పైవాడి దయ. అలా అని నీ కర్మలు చేయటం నువ్వు మానకూడదు. ఇది బ్యాలెన్స్. అంటే నీరు, నిద్ర, నీడ, ఇది సమ్మర్, చాలా వేడిగా ఉంది, మీకు తెలియకుండానే మీరు నిస్సత్తువులోకి జారిపోతారు, శరీరంలో నీరు తగ్గిపోతుంది, కొంత హైడ్రేషన్ అనేది తగ్గుతుంది బాడీలో, మునుపటిలా యాక్టివ్నెస్ గా ఉండదు. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, బాడీ సౌండ్ గా ఉంటే అందులో మైండ్ కూడా సౌండ్ గా ఉంటుంది, మైండ్ కూడా షార్ప్ గా ఉంటుంది, మీరు ఆన్సర్లు గుర్తించగలుగుతారు. కాబట్టి నా మాట విని తప్పకుండా ముందు రోజు హ్యాపీగా నిద్రపోండి, ఎక్కువ నీరు తాగండి, ఆహారం మరీ మితం చేసుకోకండి, అపరిమితంగా తినకండి, పరిమితంగా తినండి. మితం కాదు, అపరిమితం కాదు, పరిమితంగా ఆహారం, సాత్విక ఆహారం భుజించండి, నీళ్లు తగినన్ని తాగండి, నీడపాటున ఉండండి. అలాగే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఎండ పడకుండా వెళ్ళటం మంచిది. ఎగ్జామినేషన్ సెంటర్కి తగినంత టైం ముందు మీరు వెళ్ళాలి, వెళ్ళి రిలాక్స్గా మీ రూము, మీ నోటీస్ బోర్డులు అన్ని చెక్ చేసుకుని మీ నంబరు, మీ సీట్ ఎక్కడ అనేది చూసుకోవడం, ఇదంతా రిలాక్స్గా జరగాలి. హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డు, ఏదో ఫోటో ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డు తప్ప ఇంకేం తీసుకెళ్ళే అవసరం లేదు. వాటి గురించే మీరు ఆలోచించండి, బుక్స్ పట్టుకెళ్ళకండి, బస్సులో చదివేయటం, ఎక్కడ ఒకరు ఆ గంట అరగంట దొరికితే ఏవో కొత్త విషయాలు తిరగేసేయటం, ఇటువంటివి చేస్తే షార్ట్ మెమరీలోకి వెళ్తారు. మీరు అదంతా గతంలో చదివినటువంటి చదువు మీకు వృధా అవుతుంది ఖచ్చితంగా. అలా కాకుండా అసలు సబ్జెక్టు గురించి ఆలోచించకండి, ప్రశ్నలు ఏమొస్తాయా అనేది ఆలోచించకండి. అక్కడికి వచ్చిన వాళ్ళు మీ స్నేహితులు ఎవరైనా కలిస్తే, ఎలా చదివావు, బాగా ప్రిపేర్ అయ్యేవా, అలా సైకాలజీ చూసావా, మరి ఏ సిరీస్ చదివావు ఇంతవరకు, ఇలాంటి క్వశ్చన్స్ వేయకండి. అదే అసందర్భం. అసలు ఇటువంటి డిస్కషనే పెట్టుకోకండి, ఎవరితో అటువంటి డిస్కషన్ పెట్టుకోకండి. మీలో కొంత ఇన్ఫీరియారిటీ వస్తుంది, కొంతమంది డామినేషన్ క్యారెక్టర్ ఉంటారు, వాళ్ళకి అక్షరం రాదు, ఏం చదవలేదు, వాళ్ళకి ఏమీ రాదు. కానీ ఆ డామినేటింగ్ క్యారెక్టర్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళు చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటారు. వాళ్ళు చూస్తే ఎంతో చదివేశారు, అసలు వాళ్ళకే జాబ్ వస్తుంది, వాళ్ళకేమో డిస్ట్రిక్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాం మనం. నేనేం చదవలేదు కావాలా అని చెప్పేసి, అయ్యో నాకేం రాదు కావాలి, వాళ్ళతో పోల్చుకుంటే నేను బాగా ఇది వెనకబడి ఉన్నానని చెప్పి, నాకు అది రాదు ఇది రాదు, ఏదో అలా తిరునాళ్ళు కదా దీంట్లో ఆయన పంతులు చెప్పినట్టు, నా యావు దొంగల పాలైపోయింది, కుటుంబ ఉపవాసం పాలైంది, గ్యామంచ ఒత్తిడి పాలైంది, ఇలాగేదో చెప్తుంటారు. అది ఇన్ఫీరియారిటీ. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీలో రాకూడదు. చదివాను, రాస్తాను, నా శక్తి వంచన లేకుండా నేను చదివాను, ఇప్పుడు అదే విధంగా రాస్తాను, నాకు అనుకూలంగా అంతా జరుగుతుంది, అప్పుడు మాట్లాడతాం జరగకపోతే అని. ఇంకా జరగకపోవడం అంటే ఏంటి, అక్కడ డిఫికల్ట్గా ఉంది, క్లిష్టతరంగా క్వశ్చన్ పేపర్ ఉంది ఆన్సర్. అసలు కష్టంగా ఉందా, తేలిగ్గా ఉందా, నీకు సంబంధం లేదు. ప్రశ్నపత్రాలు క్లిష్టంగా ఉండొచ్చు, సరళంగా ఉండొచ్చు, మీకు సంబంధం లేదు. నాకే క్లిష్టంగా ఉంటే అందరికీ క్లిష్టంగానే ఉంటుంది, నాకు సరళంగా ఉంటే అందరికీ సరళంగానే ఉంటుంది అన్న ఆలోచన మీకు ఉండాలి. కట్ ఆఫ్ ఏదైతే జాబ్ రావడం కోసం కట్ ఆఫ్ మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిలో తేడా రావచ్చు, కానీ నీకు రావాల్సిన ర్యాంక్ నీకు వస్తుంది.
అది క్లిష్టంగా ఉన్నా సరళంగా ఉన్నా నీ ర్యాంక్ మారదు. కేవలం జాబ్ వచ్చే కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే మారుతాయి. క్లిష్టంగా ఉంటే తక్కువ మార్కులకే జాబ్ వస్తుంది, సరళంగా ఉంటే ఎక్కువ మార్కులకే జాబ్ వస్తుంది. తప్పితే ఈ ర్యాంక్ మాత్రం మారదు. మార్కులు ఎక్కువ తక్కువ అక్కడ క్వశ్చన్ కాదు, అందరితో కంపారిటివ్గా ఈ ర్యాంక్ అక్కడ ఇంపార్టెంట్. అంచేత అది సరళంగా ఉందా ఫస్ట్ మనకి డ్రాబ్యాక్, ప్రతి వాళ్ళకి చాలా మందికి ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్లో వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూడగానే మొదటి 2-3 క్వశ్చన్స్ చదివేసరికి ఒకటోది అర్థం కావట్లేదు, రెండోది మర్చిపోయినట్టున్నాను, మూడోది ఇది అవునా కాదా తెలియట్లేదు, 4 నుంచి అన్ని మీకు వచ్చినవే కూడా ఉన్నా కూడా ఈ 3 చూసేసరికి మేము 3 మార్కులు. అటువంటి దానికి మీరు గురవ్వకూడదు. వదిలేండి, విడిచిపెట్టాం, రెండోది విడిచిపెట్టాం, మూడోది విడిచిపెట్టాం, 4వది రాసాం, 5వది రాసాం, 6వది రాసాం, మళ్ళీ 7, 8, 10 అయ్యేసరికి ఒకటోది మీకు చేయాలనిపిస్తుంది. అప్పుడు ఐడియాకి వస్తుంది. ఇంకేవో కొన్ని ప్రశ్నలు చూసేసరికి మొదటి ప్రశ్నకి రెండో ప్రశ్నకి కూడా ఆన్సర్ మీకు దొరికిపోతుంది. మళ్ళీ వద్దురు, వెళ్ళండి, అలా జంప్ అయి వెళ్ళిపోవాలి. అది ఒకటి మీకు తెలియని ప్రశ్నలు ఉంటే జంప్ అయి వేరే ప్రశ్నకి వెళ్ళి రాయటం. 2, మీరు ఏదైనా ఒక క్లిష్టతరమైనటువంటి సమస్యను పట్టుకొని కుస్తీ పట్టి అక్కడే ఉండిపోకండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ తెలియని వాడు ఎంత తెలివైన వాడైనా ఎంత చదివినా కూడా అది నిరర్ధకమే అయిపోతుంది. ఇన్ టైంలో క్వశ్చన్ పేపర్లు పూర్తి చేయాలనుకుంటే ముందు సరళంగా ఉన్నవన్నీ చేసుకొని వస్తే అప్పుడు టైం మిగులుతుంది. ఆ మిగిలిన టైం దీనికి ఉపయోగించాలి. ఏదైతే క్లిష్టతరమైనది సమస్య పరిష్కరించి కాసేపు టైం టేకింగ్ సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏదైనా అది ఆలోచించాల్సినవి ఉంటాయి. ఆలోచించడానికి సమయం మిగలాలంటే ముందు ఆలోచించకుండానే ఆన్సర్స్ రాసినవన్నీ ముందు రాసేయండి, అక్కడికి ఆలోచించాల్సిన దానికి రండి. ఆ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. మిగిలిన టైంలో మాత్రం ఎక్కడ ఏది విడిచిపెట్టేసామో జాగ్రత్తగా చూసి దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఏ ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. నాకు సమయం ఉన్నంత వరకు ప్రతి ప్రశ్నకి సమాధానం రాస్తాను, కనుగొంటాను అన్న ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే పెద్ద తేడాలో ఉండదు. మొత్తం ఫలితాలను నిర్ణయించేవి ఒక 4 మార్కులు ఇంచుమించు. 4 మార్కుల్లోనే మొత్తం ఎంతమంది అక్కడ పోస్టులను బట్టి ఉంటుంది. ఎక్కువ పోస్టులు ఉన్న చోటైతే మరొకటి అంటే 5 మార్కుల లోపలే అన్ని పోస్టులు తెగిపోతాయి. లేదంటే 4 మార్కులు అంటే మీకు 4 మార్కులు అంటే 8 ప్రశ్నలు. అంటే ఈ 8 ప్రశ్నలకి మీరు ఎక్కడ ఉండిపోయినా కూడా అది మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రతి ప్రశ్నకి ఆన్సర్ రాసేలాగా అది ఖచ్చితంగా మైనస్ మార్కులు గట్రా ఏమి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఇది అయ్యింది, ఇదే అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ తో మీరు ఆన్సర్ ఇచ్చేయండి. ఇది గుర్తుంచకుండా బ్లాంక్ అనేది విడిచిపెట్టేయడానికి వీల్లేదు. అలా కొన్నిసార్లు విడిచిపెట్టేస్తాం, ఎప్పుడు టైం చాలినప్పుడు. అందుకే చెప్తున్న టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మిగతా వాళ్ళతో ఏ సంబంధం పెట్టుకోకుండా ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో కాస్త పాజిటివ్గా ఉండాలి. చివరిదాకా ఇంకా చదవటం, టెన్షన్గా ఉండటం, భయంగా ఉండటం, ఏమవుతుందో అనుకోవటం ఇలా కాకుండా చాలా ప్రశాంతంగా రాయండి. ఖచ్చితంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ చివరి దాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.